సంగీత విద్వాంసరాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి 108వ జయంతి సందర్భంగా సోమవారం ఉదయం ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో ఆమె విగ్రహానికి తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం మరియు ఎస్వి సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సంగీత సరస్వతి ఎంఎస్ సుబ్బలక్ష్మి జయంతి వేడుకలు జరుపుకోవడం మన అదృష్టమని తెలియజేశారు. ఆమె గానంతో చేసిన సుప్రభాతంతో స్వామివారు మేల్కొంటారని తెలిపారు. శ్రీనివాసు సేతు నిర్మాణ దశలో విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించడం, నిర్మాణ పనులు పూర్తి కావడంతో తిరిగి యథాస్థానంలో ప్రతిష్ఠించడం జరిగిందని తెలిపారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని సుబ్బలక్ష్మి గానం చేసినటువంటి కొన్ని కీర్తనలు పాడి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీషతో పాటు సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఉమా ముద్దుబాల, ఆప్ఖాన్స్ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఆ మహానుభావురాలికి ఘనంగా నివాళులు అర్పించుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ ముందు ఆవిడ గురించి చెప్పే అంత ఇది కాదు, కాకపోతే అందరికీ తెలుసు ఆవిడకి దక్కని సన్మానం అంటూ లేదు. మన భారతదేశంలోనే మహోన్నతమైన పురస్కారాలన్నీ కూడా ఆవిడకి దక్కాయి. ముఖ్యంగా మాకు చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి సుప్రభాతం అంటే ఆవిడ పాడిన సుప్రభాతం మనం అందరం కూడా ఇప్పటికీ వింటున్నాం, ఎప్పటికీ వింటాం. సో ఇంకా ఎంఎస్ సుబ్బలక్ష్మి విగ్రహాన్ని అంతకుముందు మనం ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ చేసే టైంలో దీన్ని తీసుకెళ్ళి వేరే దగ్గర ఉంచడం జరిగింది కార్పొరేషన్.